జవహర్ నగర్ లో హై టెన్షన్ 144 సెక్షన్ విధించిన అధికారులు అత్యంత కట్టుదిట్టంగా అవిశ్వాస తీర్మానం నిర్వహిస్తున్న అధికారులు ప్రాణభయం ఉందని పోలీసులను భద్రత కోరిన కార్పొరేటర్లు అవిశ్వాసంపై మీడియా ముందు స్పందించిన మేయర్ మేకల కావ్య భూ కబ్జాలకు అడ్డుపడ్డానని నాపై అవిశ్వాసం పెడుతున్నారని ఓ క్రిమినల్ ని మేయర్ చేస్తారా ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. సొంత లాభం కోసం ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో తొలి మహిళా మేయర్ మేకల కావ్యపై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధమైంది. మేయర్ వర్సెస్ కార్పొరేటర్లుగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో రాజకీయం వేడెక్కింది. 19 మంది కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై సోమవారం ఉదయం 11 గంటలకు ఓటింగ్ జరగనుంది. సొంత పార్టీ మేయర్ పైనే 2 సార్లు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చి నెల రోజులుగా పక్క రాష్ట్రంలో కార్పొరేటర్లు క్యాంపులో ఉంటున్నారు. వీరంతా సోమవారం ఉదయం నేరుగా సమావేశానికి రానున్నారు. స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి గుండెకాయగా భావించే జవహర్ నగర్ కార్పొరేషన్ లో ఆయన బినామీ అయిన మేయర్ పై సొంత పార్టీ కార్పొరేటర్లే అవిశ్వాసం పెట్టడంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెంచింది. మేయర్ అనుచరులు మాత్రం అవిశ్వాసం వీగిపోతుందని మద్దతు తెలిపే కార్పొరేటర్లకు సూచిస్తుండగా తెర వెనుక మరో ప్రముఖ కార్పొరేటర్ చక్రం తిప్పుతున్నాడు. అవిశ్వాస తీర్మానాన్ని ఇరు వర్గాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కార్పొరేషన్ లో ఉత్కంఠ నెలకొంది. కలెక్టర్ ఆదేశాల మేరకు 144 సెక్షన్ విధించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ర్యాలీలు ఊరేగింపులకు అనుమతి లేదు. ఈ నేపథ్యంలో మేయర్ మేకల కావ్య తనపై వచ్చిన అవిశ్వాసంపై మీడియా ముందు వెల్లడించారు. నేను మేయర్ గా ఉన్నప్పుడే జవహర్ నగర్ మున్సిపాలిటీ ఎంతో అభివృద్ధి చెందిందని, భూ కబ్జాలకు అడ్డుపడుతున్నాననే నెపంతోనే నాపై అవిశ్వాసానికి తెరలేపారని వాపోయింది. పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని మేము కోరుతున్నాము. ఇవాళ ఏ పెద్ద మనుషులతో కొంతమందితో సపోర్ట్ తీసుకుంటున్నారు. ఇదే సుధీర్ రెడ్డి మన కాంగ్రెస్ నుంచి ఇవాళ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సుధీర్ రెడ్డి మా దగ్గర బీఆర్ఎస్ ఉన్న ఎక్స్ ఎమ్మెల్యే ఇవాళ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి అదే సుధీర్ రెడ్డి ఇప్పుడు మనకి సపోర్ట్ చేస్తున్నాడు. మరి ఈ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కలుపుకొని ఏం చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇవాళ నా పైన అవిశ్వాస తీర్మానం పెట్టడానికి నేను వాళ్ళని రీజన్ ఏంది అని అడుగుతున్నా. నా పైన ఎక్కడైనా కరప్షన్ ఉందా, పోనీ నా పైన ఏమైనా కేసెస్ ఉన్నాయా, నేను ఎక్కడన్నా ఎవరి దగ్గరన్నా నేను ఏమైనా పైసలు తీసుకున్నానా, పోనీ మున్సిపల్ ఆఫీస్లో ఏమైనా మోసాలు చేశానా. ఇవాళ లోపల కూర్చున్న కార్పొరేటర్లు ఏదైతే 19 మంది కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళపైన ఎంతమంది పైన ఎన్ని కేసులు ఉన్నాయి. మరి ఇదే డిప్యూటీ మేయర్ పైన పైన షోకాస్ నోటీస్ వచ్చింది. ఇదే పల్లి రోజా శ్రీనివాస్ పైన షోకాస్ నోటీస్ వచ్చింది. మరి వీళ్ళ ముగ్గురు ఓట్లు ఎట్లా కంటిన్యూ చేస్తున్నారు. ఇదే ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు అలాగే సురభివాన్ ఎమ్మెల్సీ గారు ఎక్స్ అఫీషియల్ రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళ ఓట్లు ఎట్లా కన్సిడర్ చేయరు. ఇవాళ నేను ఇక్కడ ఏదైతే కార్పొరేటర్స్ ఉన్నారో ఒకప్పుడు అదే కార్పొరేటర్స్ గుడిసెలలో ఉన్నోళ్ళు ఇవాళ ఎట్లా సంపాదిస్తున్నారు, వాళ్ళ పర్సనల్ బిజినెస్ ఏంది, మెయిన్గా వాళ్ళు చేసేది ఏంటంటే భూ కబ్జాలు దందాలు ఇవి చేస్తున్నారు. ఇవన్నీ నేను అడ్డుపడుతున్నాను, చెయ్యనియట్లేదు అనే ఒకే ఉద్దేశంతో ఏదైతే ఒక ల్యాండ్ గ్రాబర్ని మనం మేయర్గా చేసుకుంటే మన ల్యాండ్లని సంపాదించుకోవచ్చు అనే ఒకే ఉద్దేశంతో ఇవాళ ఒక ల్యాండ్ గ్రాబర్కి మేయర్ పీఠం ఇవ్వాలని ట్రై చేస్తున్నారు. ఇవాళ నేను యాజ్ ఎ మేయర్గా వచ్చినప్పటి నుంచి జవహర్ నగర్ ఎంత డెవలప్మెంట్ అయిందో మీ అందరు గమనిస్తున్నారు. ఇవాళ మనం నిల్చున్న ఇదే సీసీ రోడ్డు, డబుల్ డివైడర్ రోడ్ ఎవరు వేయించారు, ఎవరి హయాంలో అయిందో మీరందరూ గమనిస్తున్నారు. నేను కార్పొరేటర్స్కి రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, తెలివి తెచ్చుకోండి, డెవలప్మెంట్ పైన పడండి అమ్మ, పైసల పైన కాదు. నేను కమర్షియల్ వాళ్ళని నేను ఎంటర్టైన్ చేయను, సపోర్ట్ చేయను. మీరు అవిశ్వాసం పెడతారా పెట్టండి, మీరు ల్యాండ్ చేసుకుంటారా చేసుకోండి, అవి నాకు సంబంధం లేదు. నేను ఒకటే పోరాడతా, యాజ్ అ మేయర్గా నేను ఉండాలని కోరుతున్నా. మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అఫీషియల్స్ వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలి. ఇదే డిప్యూటీ మేయర్ పైన మరి 20 కేసుల పైన ఎంక్వైరీ చేయాలని కోరుతున్నా. ఇదే షోకాస్ నోటీస్ వచ్చిన 3 కార్పొరేటర్స్ పైన కూడా ఎంక్వైరీ చేయాలని కోరుతున్నా. మెయిన్గా కండువా కప్పుకొని పార్టీని మోసం చేయొద్దు అని కోరుతున్నాను. ఏ పార్టీలో ఉంటే అదే పార్టీకి బరాబర్ సపోర్ట్ చేయండి అని కోరుతున్నా. ఇలా మేకతోలు కప్పుకున్న పులిల లెక్క వెంటబడొద్దని కోరుతున్నాను. థ్యాంక్ యూ. విశాల్ మార్ట్ కట్టిండు, మరి వాటిని సీజ్ చేసిన గవర్నమెంట్ ఇలా వాటికి ట్రేడ్ లైసెన్స్ ఎట్లా ఇస్తుంది అంటే గవర్నమెంట్ ఎట్లుంది, ఎవరు పైసా ఇస్తే వానికి సపోర్ట్ చేయడమేనా. ఇదే విశాల్ మార్ట్ పైన ఎట్లొచ్చింది, మరి ట్రేడ్ లైసెన్స్ ఎట్లొచ్చింది, అంత పెద్ద బిల్డింగ్కి పర్మిషన్ ఎట్లొచ్చింది. వేరే వాళ్ళు చిన్న చిన్న ఇల్లు కట్టుకున్నా సరే కూలగొడుతున్నారు. మరి విశాల్ మార్ట్ పైన పర్మిషన్ ఎట్లొచ్చింది అనేది నేను కమిషనర్ని అలాగే కలెక్టర్ని కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది, దీనిపైన రిప్లై ఇవ్వాలని. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన
శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.